దీని ఆకులు ఆహారం అండి. ఈ కాయలైతే ఔషధం. ఇక మొత్తంగా ఈ చెట్టు చేసే అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు. మిరకిల్ ట్రీ ఎంతమందికి తెలుసండి? మునగ మన ఇంటి పక్కనే ఉంటుంది, కానీ చాలా చీప్గా చూస్తాం మునగని, అవునా కాదా? మరి మునగని అంత చీప్గా చూసేవాళ్ళంతా ఈరోజు చాలా చాలా నష్టపోతున్నారు. ఆ మునగని వాడుకోండి అని చెప్పి అందరూ చెప్తున్నారండి. వాడుకోండి అంటే తినడానికే కాదు, అమ్ముకోవడానికి, వ్యాపారం చేయడానికి కూడా వాడుకోండి అని చెప్తున్నామండి. మీకు తెలుసో లేదో, ది వండర్ ఉమెన్, మోరింగా ఉమెన్ అని చెప్పి పొన్నరసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొట్టేయండి గూగుల్లో. పొన్నరసి సక్సెస్ స్టోరీ అని తమిళనాడు అమ్మాయి, 4 పిల్లల తల్లి, 38 ఏళ్ల వయసులో అత్యంత పేదమ్మాయి, 10th క్లాస్ ఫెయిల్. ఇది గుర్తుంచుకోండి, 10th క్లాస్ ఫెయిల్ అయ్యావు, నువ్వేం చేస్తావు అన్నారండి అందరూ కూడా. సరే సాధిద్దామని దిగింది, కానీ అందరూ చేస్తున్నారు మునగ, అందరూ సాగు చేస్తున్నారు, వాళ్ళకి నాకు ఏంటి డిఫరెన్స్ అని చెప్పి తెగుళ్ళను తట్టుకోగలిగి బాగా దిగుబడిచ్చే, టన్నులు దిగుబడిచ్చే ఒక రకం మూలన్నూరు అని చెప్పి ఒక మునగ ఉందండి. మనకు కూడా ఉపయోగపడుతుంది అది, అంటే నోట్ చేసుకుంటారని. అది సాగు చేసిందండి. సాగు చేసి ఏం చేస్తోంది అంటే, జనరల్గా అందరూ మునగ పొడి మీదే దృష్టి పెడతారు కదా. ఆమె మంచి కాయలు, ఆ కాయల్లో విత్తనాలు, ఆ విత్తనాల్లో నూనె అండి. మునగ నూనె ఎక్కడెక్కడ వాడతారంటే, లిప్ బాముల దగ్గర నుంచి అనేక సౌందర్య సాధనాలు, సబ్బుల దగ్గర నుంచి, షాంపూల దగ్గర నుంచి మెడికేటెడ్ అండి. మునగని మెడికేటెడ్గా ఈ మధ్య చాలామంది బ్రహ్మాండంగా ఆయుర్వేద ఉత్పత్తుల్లో వాడేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాడుతున్నారు. ఇదిగో నా టర్నోవర్ ఎంత సంపాదిస్తున్నానని ఆవిడ గర్వంగా చెప్తుందండి. ఎస్, వాస్తవమే, మన ఇంటి పక్కన ఉంటుంది కదా అని మనం చీప్గా చూస్తామండి. ఇది ఇచ్చే విటమిన్స్ మామూలుగా అయితే అది ఎంత తీసుకుంటే చాలండి. రోజుకి మీరు సపోజ్ ఒక నారింజ పండు తీసుకుంటే దానికంటే 7 రెట్లు ఇందులో విటమిన్స్ ఉంటాయండి. ఒక విటమిన్స్ ఏంటంటే కాల్షియం ఉంటుంది, కాల్షియం అంటే రిచ్ ఫైబర్ ఉంటుంది. అంటే శరీరానికి మేలు చేసే ఎన్నో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ మునగలో ఉంటుందండి. యాక్చువల్గా ఇది ఫ్రీ. నేను ఈ తోటకు వచ్చినప్పుడు ఇక్కడ ఆకుకూరలు వగైరా అన్నీ కొనుక్కెళ్తాను, కానీ ఇది మాత్రం నేను ఫ్రీగా తీసుకెళ్ళిపోండి, ఇది ఎందుకండి అంటారు. సో మరి మీ ఇంటి దగ్గరలో ఉంటే ఓకే, లేకపోతే ఏముంది, 4 గింజలు వేయండి చాలు, అంతే. పెరట్లో బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. లేదు, పక్కన ఎవరో ఒకళ్ళు అమ్ముతున్నారు కదా, కొనుక్కోండి. ఎక్కడ దొరుకుతోంది అంటే, ఇగో మనకి కామెంట్లో చెప్పండి, నేను అమ్ముతానండి, నా దగ్గర పౌడర్ ఉందనే వాళ్ళు చెప్పండి, నేను ప్రమోట్ చేస్తాను. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మాకు కావాలండి, కిలో 50కి 100కి పౌడర్ తెచ్చేసుకుంటాం, చక్కగా ఇంట్లో పెట్టుకొని మీరు చెప్పినట్టుగా వాడేస్తాం అనేవాళ్ళు. అంటే ముందు పొడి చాలా చీప్ కదండి, తర్వాత విత్తనాలు, నూనె, వాటికి ఎడదాం. సో మరి మీకు ఈ విషయం అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇటు వ్యాపారానికి వ్యాపార అవకాశం ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంది. మరి మీరు రెడీగా ఉన్నారా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ మొక్క వాడుతున్నారా? ఈ ఆకులు తింటున్నారా? మునక్కాయ ఒకటే కాదండోయ్, మిగిలినవన్నీ కూడా చెప్పండి. మరి వ్యాపారం చేస్తారా? అది కూడా చెప్పండి.